హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎన్ఆర్జే మెంటర్. స్టూడెంట్స్, మనకి ఏంటంటే జొసా కౌన్సిలింగ్ 2024 సంబంధించి సీట్లు సాధించిన విద్యార్థులు ఐఐటీలో కానీ, తర్వాత ఎన్ఐటీ ప్లస్ సిస్టంలో కానీ, ఇన్స్టిట్యూట్లో సీట్లు సాధించిన విద్యార్థులు వారు తమ కాలేజీలకి వెళ్ళినప్పుడు ఏ సర్టిఫికెట్స్ పట్టుకొని వెళ్ళాలో ఇప్పుడు మీకు వివరిస్తాను. స్టూడెంట్స్, మనకేంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా జొసా కౌన్సిలింగ్ 2024 సంబంధించి ఐఐటీస్లో సీట్లు పొందిన స్టూడెంట్స్ ఈ సర్టిఫికెట్లు మీరు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఈ సర్టిఫికెట్లన్నీ మీరు పట్టుకెళ్ళవలసి ఉంటుంది. మీకు అన్నీ కూడా ఒక్కొక్కటి వివరిస్తాను. చూడండి. ఫస్ట్, ప్రొవిజనల్ జొసా సీట్ అలాట్మెంట్ లెటర్. మీరు స్టార్టింగ్ జొసాలో మనకి సాయి స్పెల్లింగ్స్ జొసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేశారు కదా, అక్కడ మీకు మనకి సీట్ వచ్చినప్పుడు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ అనేసి ఒకటి వాళ్ళు మనకి అక్కడ డాష్ బోర్డ్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని మీరు ఉంచుకోవాలని చెప్పాను కదా అప్పుడు. అది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీద ఉంచుకొని అందులో ఒరిజినల్ మీద ఉంచుకొని జెరాక్స్ కాపీస్ మాత్రమే నేను చెప్పిన సర్టిఫికేట్లన్నీ కూడా జెరాక్స్ కాపీలు మాత్రమే వాళ్ళకి మీరు సబ్మిట్ చేయాలి. ఒరిజినల్స్ అన్నీ మీద ఉంచుకోవాలి. ఫస్ట్ వన్, ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్. సెకండ్ వన్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 3 నెంబర్స్. అంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఏ విధంగా ఉండాలంటే, మీకు జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ అప్లై చేస్తారు కదా, హాల్ టికెట్ మీద కానీ అప్లికేషన్ మీద కానీ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉండాలి. తర్వాత క్యాండిడేట్ అండర్టేకింగ్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే ఇది క్యాండిడేట్ అండర్టేకింగ్ అనేది స్టూడెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఏంటంటే మీరు కాలేజీకి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు క్యాండిడేట్ అండర్టేకింగ్ అనే ఫార్మ్ ఉంటుంది, అది నింపేసి అక్కడ మీరు ఇవ్వాలి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఎస్ఏఎఫ్ అంటే సీట్ యాక్సెప్టెన్స్ ఫీ. మీకు వచ్చిన రౌండ్స్లో మీకు వచ్చిన సీట్ వచ్చేటప్పుడు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టారు కదా, దాని తాలూకా రిసిప్ట్ బై పేమెంట్ ఆఫ్ ఈ చలానా ఆర్ ఇంటర్నెట్ బ్యాంక్, దేని నుంచి అయితే మీరు పేమెంట్ చేశారో మనకు పేమెంట్ చేసిన తర్వాత లాస్ట్లో రిసిప్ట్ వచ్చింది కదా, ఆ రిసిప్ట్ ప్రింట్అవుట్ మీరు ఉంచుకొని ఆ జెరాక్స్ వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత జేఈ మెయిన్ అడ్వాన్స్డ్ స్కోర్ కార్డ్ అదొకటి ఉండాలి. తర్వాత జేఈ మెయిన్స్ అడ్మిట్ కార్డు ఒకటి ఉండాలి. తర్వాత అడ్మిట్ కార్డ్ అడ్వాన్స్డ్ వాళ్ళకి ఐఐటి వాళ్ళకి జేఈ మెయిన్ స్కోర్ కార్డు అడ్వాన్స్డ్ ఉండాలి. జేఈ మెయిన్ 2024 అడ్మిట్ కార్డు అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డు ఉండాలి. తర్వాత ఈ సర్టిఫికేట్స్ కూడా 10th మార్క్స్ మేము, తర్వాత 12th క్లాస్ అంటే 12వ తరగతి ఈక్వలెంట్ మార్క్ షీట్ ఆర్ 12వ తరగతి కాదు దాని ఈక్వలెంట్ సర్టిఫికేట్ పాస్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అంటే ఆధార్ కార్డు ఉండాలి. తర్వాత మెడికల్ సర్టిఫికేట్, మీరు సీట్ వచ్చేటప్పుడు మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మెడికల్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేశారు కదా, ఆ మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి ఒరిజినల్. తర్వాత కేటగిరీ సర్టిఫికేట్ మీకు తెలుసు కదా, ఓబీసీ అయితే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, తర్వాత ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఆ కేటగిరీ సర్టిఫికేట్ మీరు ఏదైతే మీకు ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయితే ఆ సర్టిఫికేట్ మీరు వాళ్ళకి ఇవ్వాలి. జెరాక్స్ కాపీస్ ఒరిజినల్ మీద ఉంచుకోవాలి. అదేవిధంగా పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, పీడబ్ల్యూ అంటే ఫిజికల్లీ విత్ డిజేబుల్డ్, ఆ సర్టిఫికేట్ మీద అది మీకు సబ్మిట్ చేయాలి వాళ్ళకి. తర్వాత రిజిస్ట్రేషన్ అండ్ ఫిల్డ్ చాయిసెస్ ఫర్ సీట్. మీరు కౌన్సిలింగ్ ముందు మీరు చాయిస్ ఫిల్ చేసుకున్నారు కదా, ఆ చాయిస్ ఫిల్లింగ్ ప్రతి ఒక్కరు కూడా ప్రింట్అవుట్ తీసుకుని ఉంచుకోవాలి. అది ఉంచుకున్నారు కాబట్టి ఆ కాపీ అది ఒకటి లిస్ట్ మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా దీంతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఎవరి లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకోండి, మామూలు క్యాస్ట్ సర్టిఫికేట్. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో 1 lakh ఉంటే మంచిది. ఫీజు మీకు వేవర్ గురించి ఉండాలి. అదేవిధంగా ఫ్యామిలీ ఇన్కమ్, ఓల్డ్ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కొన్ని ఇన్స్టిట్యూట్ల వాళ్ళు అడుగుతారు కాబట్టి ఆ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి. అది మీరు ఆ సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వెళ్ళే ముందు. తర్వాత 12th క్లాస్ టీసీ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ మీరు ఎక్కడైతే చదివారో ఇంటర్ టీసీ కానీ బోనఫైడ్ కానీ రెండు ఒకటే ఏదైతే సబ్మిట్ చేయాలి. అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్, మీరు 12వ తరగతి అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఎక్కడైతే చదివారో వాళ్ళు ఆ స్టడీ సర్టిఫికేట్ మీ దగ్గర వాళ్ళకి ఇవ్వాలి, మీరు సబ్మిట్ చేయాలి. అదేవిధంగా యాంటీ ర్యాగింగ్ సర్టిఫికేట్, యాంటీ ర్యాగింగ్ అంటే అది మీకు అక్కడ యాంటీ ర్యాగింగ్ సర్టిఫికేట్ కాలేజీలో వాళ్ళ సమక్షంలో ఫిల్అప్ చేసి మీరు ఇవ్వాలి. అదేవిధంగా డిఎస్ఎస్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. డిఫెన్స్ సర్వీస్ సర్టిఫికేట్ అంటే డిఫెన్స్లో ఎవరైనా పేరెంట్స్ పనిచేస్తే వాళ్ళ స్టూడెంట్స్కి ఐఐటీలో సీట్ వచ్చింది అనుకోండి, ఆ డిఫెన్స్ సర్టిఫికేట్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఎవరైనా లాస్ట్ ఇయర్
ఒక 1 ఇయర్ గ్యాప్ ఉండి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని అడ్వాన్స్డ్ ఇప్పుడు ఈ మధ్య ఈ ఇయర్లో రాశారనుకోండి, వాళ్ళకి ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత 1 ఇయర్ గ్యాప్ వస్తుంది కాబట్టి దానికి గ్యాప్ సర్టిఫికేట్ వాళ్ళు అడుగుతారు. ఆ గ్యాప్ సర్టిఫికేట్ మీరు రెడీ చేసుకుని ఉంచుకోవాలి. అది లాయర్ ద్వారా ఎఫిడవిట్ అయినా చేయించుకోవచ్చు, లేకపోతే మీరు ఏదైతే ఇన్స్టిట్యూట్లో మీరు లాంగ్ టర్మ్ తీసుకున్నారో వాళ్ళు ఇస్తారు మీకు వాళ్ళు సర్టిఫికేట్, గ్యాప్ సర్టిఫికేట్. అది వాళ్ళు ఇవ్వని పక్షంలో మీరు మీకు దగ్గరలో ఉన్న అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఇలాగ నేను ఫలానా కాలేజీలో లాంగ్ టర్మ్ తీసుకున్నాను, జేఈ అడ్వాన్స్డ్కి నేను మీరు జేఈ అడ్వాన్స్డ్కి నేను క్వాలిఫై అయ్యాను, నాకు గ్యాప్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే వాళ్ళు అఫిడవిట్లో ఆ ఫారం ప్రకారం వాళ్ళు అఫిడవిట్ తయారు మీకు ఇస్తారు. ఆ విధంగా ఏంటంటే మీరు ఈ సర్టిఫికేట్లు కన్నా కాలేజ్ సర్టిఫికేట్లు అన్నీ కూడా మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు పట్టుకొని వెళ్ళాలి. అదేవిధంగా NIT+ సిస్టమ్ వాళ్ళకి ఏ సర్టిఫికేట్లు వారి ఇన్స్టిట్యూట్కి కాలేజీకి వెళ్ళే ముందు వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్లు పట్టుకొని వెళ్ళాలో నేను ఒకసారి వివరిస్తాను స్టూడెంట్స్. ఫస్ట్ వాళ్ళు కూడా ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్, అంటే మీకు ఈ రౌండ్స్లో జొసా కౌన్సిలింగ్ 2024 సంబంధించి ఈ రౌండ్స్లో సీట్స్ వస్తాయి కదా, ఏ రౌండ్లో అయితే సీట్ వచ్చిందో ఆ రౌండ్లో ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ మీరు డౌన్లోడ్ చేసుకుని అది మీకు వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అదేవిధంగా 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ సిమిలర్ టు జేఈ మెయిన్స్ అప్లికేషన్ మీద కానీ ఆల్ టికెట్ మీద కానీ డౌన్లోడ్ అదే ర్యాంక్ కార్డు మీద కానీ ఏ విధంగా ఉందో ఆ విధంగా 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి. తర్వాత క్యాండిడేట్ అండర్టేకింగ్ మీకు చెప్పాను కదా, క్యాండిడేటింగ్ అండర్టేకింగ్ అనే సర్టిఫికేట్ కూడా మీరు అక్కడ కాలేజీకి వెళ్ళేటప్పుడు ఫిల్అప్ చేయవలసి ఉంటుంది. తర్వాత ప్రూఫ్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీ అంటే SIF అంటారు. మీరు ఈ రౌండ్స్లో సీట్స్ వచ్చాయి కదా, ఆ సీట్స్ వచ్చినప్పుడు మీరు SIF పే చేస్తారు కదా, SIF పే చేసేటప్పుడు మనకి ఫీజ్ పేమెంట్ చలానా రిసిప్ట్ మనకి వాళ్ళు డౌన్లోడ్ అవుతుంది కాబట్టి అది ఒక జెరాక్స్ కాపీ వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా జేఈ మెయిన్స్ 2024 స్కోర్ కార్డు, అదేవిధంగా జేఈ మెయిన్స్ 2024 అడ్మిట్ కార్డు, అదేవిధంగా 10th క్లాస్ మార్క్ షీట్ ఆర్ మార్క్ మెమో ఆర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఏదో ఒకటి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కూడా మీరు అక్కడ వాళ్ళకి మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్ 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ మార్క్ షీట్ అండ్ పాస్ సర్టిఫికేట్ మీరు జెరాక్స్ కాపీస్ ఒరిజినల్ వాళ్ళకి మీరు వెరిఫై చేస్తారు. జెరాక్స్ మీరు ఒక సెట్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి, ఇవన్నీ కూడా సర్టిఫికేట్లు. తర్వాత వ్యాలిడ్ ఫోటో సర్టిఫికేట్ ఐడెంటిటీ కార్డ్ అంటే ఆధార్ కార్డు, అది ఒకటి మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాలి. మెడికల్ సర్టిఫికేట్ మీకు సీట్ వచ్చినప్పుడు మెడికల్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేశారు కదా, అది ఒక మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత కేటగిరీ సర్టిఫికేట్ అంటే మీ కేటగిరీ OBC అయితే OBC, EWS అయితే EWS, SC అయితే SC, ST అయితే ST వాళ్ళు ఈ కేటగిరీ సర్టిఫికేట్ మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అదేవిధంగా PWD అంటే ఫిజికల్లీ విత్ డిజేబుల్డ్, ఆ సర్టిఫికేట్ మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాలి. రిజిస్ట్రేషన్ అండ్ ఫిల్డ్ చాయిస్ పర్ సీట్ అలాట్మెంట్, మీకు సీట్ అలాట్మెంట్ స్టార్టింగ్ మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకున్నారు కదా, చాయిస్ ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు మీకు ఆప్షన్స్ లాక్ అవ్వకముందే మీరు ప్రింట్అవుట్ తీసుకుని ఉంచుకున్నారు కదా, అది ఒక సెట్ మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరి ద్వారా చేయించకపోతే ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి చేయించుకోండి. లోకల్ అథారిటీస్ వాళ్ళ ద్వారా లోకల్ MRO ఆఫీస్కి వెళ్తే వాళ్ళు మీకు ఇస్తారు, అన్ని జెరాక్స్లన్నీ వాళ్ళు మీరు సబ్మిట్ చేస్తే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత అదేవిధంగా ఓల్ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీకు ఉంచుకోవాలి. కొన్ని ఇన్స్టిట్యూట్ వారు ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ కంప్లీట్గా ఓల్ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతారు, ఎందుకంటే ఫీజు వేవర్ గురించి ఈ సర్టిఫికేట్ మీకు ఉండాలి. ఫస్ట్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో 1 lakh ఉండాలి. అదేవిధంగా ఓల్ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కొన్ని ఇన్స్టిట్యూట్లు కూడా అడుగుతారు కాబట్టి ఆ సర్టిఫికేట్ కూడా మీరు ఈలోగా కాలేజీకి వెళ్ళే ముందే రెడీ చేసుకుని మీ దగ్గర ఉంచుకోండి. తర్వాత టీసీ 12th క్లాస్ అంటే 12వ తరగతి ఎక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎక్కడైతే చదివారో అక్కడ ఆ టీసీ మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాలి, ఒరిజినల్ టీసీ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ కూడా ఒరిజినల్ మీరు ఏ కాలేజీలో మీకు సీట్ వచ్చిందో ఆ కాలేజీలో వాళ్ళకి సబ్మిట్ చేయాలి. తర్వాత యాంటీ ర్యాగింగ్ సర్టిఫికేట్, మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడే యాంటీ ర్యాగింగ్ సర్టిఫికేట్ అనేది వాళ్ళ సమక్షంలో మీరు అక్కడ ఫారం ఫిల్అప్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ వీళ్ళందరూ ఇవన్నీ కూడా విషయాలు మీరు గుర్తుంచుకోండి. మీరు ఏంటంటే మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఈ సర్టిఫికేట్లు ఒరిజినల్ సర్టిఫికేట్లన్నీ ఒక ఫోల్డర్లో ఉంచుకోండి. ఈ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లన్నీ మీరు చెప్పిన ఒరిజినల్ సర్టిఫికేట్లు మీరు పట్టుకోవాలండి. ఈ ఒరిజినల్ సర్టిఫికేట్లతో 2 జెరాక్స్ సెట్లు మీరు తీసుకుని ఉంచుకోండి. ఒక జెరాక్స్ సెట్ కాలేజీ వాళ్ళకి మీరు వాళ్ళు అడిగితే కాలేజీ వాళ్ళకి ఇవ్వండి, ఇంకొక సెట్ మీద ఉంచుకోండి. ఒరిజినల్ సర్టిఫికేట్లు మాత్రం మీతో పేరెంట్స్ వస్తారు కదా, వాళ్ళు మళ్ళీ బ్యాక్ ఇంటికి వచ్చేస్తారు కదా, వాళ్ళతో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్ మీరు పంపించండి ఇంటికి, ఎందుకంటే మీరు జెరాక్స్లో మీద ఉంచుకోండి. తర్వాత ఇంకేంటంటే మీకు ఈ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్లన్నీ కూడా స్కాన్ చేసి
మీ మెయిల్ ఐడిలో ఉంచుకున్నట్టయితే ఎప్పుడైనా మీకు అవసరం ఉండేటప్పుడు అక్కడ మీరు డౌన్లోడ్ చేసి మీరు వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉంటే మీరు అక్కడ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ జొసా కౌన్సిలింగ్ 2020 సంబంధించి ఐఐటి సీట్లో వచ్చిన వాళ్ళు కానీ ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అంటే ఎన్ఐటీస్, IIITs, GFTs, అదేవిధంగా బీఆర్కిటెక్చర్, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిప్ఫూర్లో ఉంది కాలేజీ. ఇది కూడా ఎన్ఐటి కాలేజీ. ఈ అందరూ కూడా ఇందులో ఇన్స్టిట్యూట్లో వచ్చిన వాళ్ళు, ఈ ఇన్స్టిట్యూట్స్లో వచ్చిన విద్యార్థులందరూ కూడా ఈ సర్టిఫికెట్లన్నీ రెడీ చేసుకోండి. ఈ సర్టిఫికెట్లను రెడీ చేసుకొని మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఈ సర్టిఫికెట్లను పట్టుకు వెళ్ళండి. ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ విషయం తెలుసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.